ఫైనల్‌గా ఇజ్రాయెల్ అయితే మాత్రం సీజ్ ఫైర్‌కి యాక్సెప్ట్ చేసింది. ఇజ్రాయెల్ సీజ్ ఫైర్‌కి యాక్సెప్ట్ చేయడం ఏంటని డౌట్ మీకు రావచ్చు. ఇప్పటివరకు యూఎస్, ఇరాన్ మధ్య మాత్రమే సీజ్ ఫైర్ అయింది. అయితే ఇరాన్ పెట్టిన 10 కండిషన్స్‌లోని ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఇజ్రాయెల్ వాళ్ళు లెబనాన్ మీద అటాక్ చేయకూడదు. నిన్న సీజ్ ఫైర్ అయిన తర్వాత ఇజ్రాయెల్ వాళ్ళు లెబనాన్ మీద డ్రాస్టిక్ అటాక్స్ అయితే చేయడం జరిగింది. ఈరోజు ఎర్లీ మార్నింగ్ అయితే మాత్రం ఇజ్రాయెల్ వాళ్ళు ఒక బిగ్ స్టేట్మెంట్ చేశారు. లెబనాన్ మీద ఇక మీద అటాక్ చేయము అండ్ మోర్ ఓవర్ పీస్ డీల్ మేము కోరుకుంటున్నాం. ఇద్దరి మధ్య కూడా అండ్ శాంతియుతంగా రిలేషన్షిప్స్ కంటిన్యూ చేయాలని మేము అనుకుంటున్నామని డైరెక్ట్గా ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ చెప్పడం జరిగింది. దానివల్ల ఈరోజు మార్కెట్స్లో సడన్గా డ్రాస్టిక్ మూమెంటం అయితే పాజిటివ్ సైడ్ చూడగలిగాం. అయితే నెక్స్ట్ 2 డేస్లో మేజర్గా అయితే మాత్రం రేపు ఈ టైంకి మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఈవెంట్ అయితే మాత్రం ఉంది. అదేంటంటే రేపు పాకిస్తాన్లో అయితే మాత్రం ఇరాన్ అఫీషియల్స్, యుఎస్ అఫీషియల్స్ మాట్లాడబోతున్నారు. ఈ డిస్కషన్స్లోని ఇరాన్ చెప్పిన 10 పాయింట్స్లో కొన్ని నెగోషియేషన్స్ గురించి మాట్లాడుతున్నారు కదా. ఆ నెగోషియేషన్స్ ఏదైనా కానీ జరిగితే మాత్రం అంటే 10 పాయింట్స్లో నెగోషియేట్ చేస్తామని ట్రంప్ చెప్పారు కదా. వాటిలో ఏదైనా నెగోషియేషన్స్లో చిన్నది అటు ఇటు అయినా కానీ మేబీ మార్కెట్లో లిటిల్ బిట్ కరెక్షన్ చూసే ఛాన్సెస్ ఉన్నాయి. లేదనుకుంటే మాత్రం మార్కెట్లో ఒక బిగ్ గ్యాపప్ కూడా చూడొచ్చు. ఏ సినారియోస్లో గ్యాపప్ చూస్తాం, ఏ సినారియోస్లో ఫాల్ చేసే ప్రాబబిలిటీస్ ఉంటాయనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రేపు మీటింగ్ ఉంటుండగా ఈరోజు పాకిస్తాన్ వాళ్ళు ట్విట్టర్లో ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కూడా లిటిల్ బిట్ కాషియస్ని క్రియేట్ చేస్తుంది. అండ్ సేమ్ టైం క్రూడ్ అయితే మాత్రం ఇప్పటికీ 97 దగ్గర ట్రేడ్ అవుతుంది. దాని గురించి గోల్డ్ అండ్ సిల్వర్ ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ కరెక్షన్ అవుతున్నాయి. వాటి గురించి గ్లోబల్ మార్కెట్ అప్డేట్స్తో పాటు మన మార్కెట్ అనాలిసిస్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. అట్లానే కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ ఉన్నాయి. ఒక 40 రూపీస్ స్టాక్ ఉంది. 22 రూపీస్ నుంచి 40 రూపీస్కి 5 రోజుల్లో పెరిగింది. 40 రూపాయలకి ఇప్పుడు పెరిగినప్పుడు ఆ స్టాక్ని ఫర్దర్గా తీసుకోలే లేదని దాని నుంచి కూడా మాట్లాడాలి. స్పైస్ జెట్ ఈరోజు 5% అప్పర్ సర్క్యూట్ క్లోజ్ అయింది. కానీ దాని మీద నెగిటివ్ అప్డేట్స్ ఉన్నాయి. ఏంటి అనే దాని గురించి చెప్తాను. కొన్ని ఇంపార్టెంట్ అదర్ స్టాక్స్ కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా నేను న్యూస్ని కలెక్ట్ చేశాను. డెఫినెట్గా అది కూడా కవర్ చేస్తాను. ఇప్పుడు చెప్పిన పాయింట్స్ అన్ని కూడా కనెక్ట్ చేసి మీ ముందు వీడియో రూపంలో చేసి ఏదైతే పెడుతున్నానో ఇది మీకు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ ఎఫర్ట్స్ పెట్టానని అనిపిస్తే మాత్రం డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు అవర్ డైలీ మార్కెట్ రిపోర్ట్. ఈరోజు ఓవరాల్గా మార్కెట్స్ ఎలా క్లోజ్ అయ్యాయన్న దాని గురించి చూసుకుంటే నిఫ్టీ 1.16% పాజిటివ్గా క్లోజ్ అవడం చూసాం. సెన్సెక్స్ 1.2% పాజిటివ్గా క్లోజ్ అయితే బ్యాంక్ నిఫ్టీ 1.99% హైయర్ సైడ్ క్లోజ్ అవడం అయితే చూడగలిగాం. హౌఎవర్ ఫిన్ నిఫ్టీ 2.06% అప్ సైడ్ మూవ్ అయితే మిడ్ క్యాప్ నిఫ్టీ ఏమో 1.5% పాజిటివ్ సైడ్ మూవ్ అయింది. స్మాల్ క్యాప్ నిఫ్టీ 1.65% అప్ సైడ్ మూవ్ అవడం అయితే మనం చూడగలిగాం. ఈరోజు ఒక్కరోజు ఇండియా వీక్స్ అయితే మాత్రం 7.72% నెగిటివ్ సైడ్ కరెక్షన్ అయితే వచ్చింది. టెక్నికల్గా మార్కెట్స్ గురించి ఎవరైతే లెట్స్ సే ఎగ్జాంపుల్ కొంతమంది మన వాళ్ళు కామెంట్స్లో అడుగుతుంటారు, నాకు న్యూస్తో సంబంధం లేదు టెక్నికల్ అనాలిసిస్ చేయని. కామన్గా ప్రతి పోస్ట్ మార్కెట్లో కూడా అంటే మార్కెట్ అయిపోయిన తర్వాత చేసే వీడియోని మనం పోస్ట్ మార్కెట్ అంటుంటాం. సో మార్కెట్ అయిపోయిన తర్వాత చేసే వీడియోలో ప్రతిసారి కూడా టెక్నికల్ వ్యూ ఇప్పటివరకు ఏం జరిగింది, నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్న దాని గురించి ఎప్పుడు కూడా మాట్లాడుతుంటాం. కాబట్టి ఫస్ట్ దాని గురించి కవర్ చేద్దాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు నిఫ్టీని అనలైజ్ చేస్తున్నప్పుడు, నిఫ్టీనే కాదు ఏ ఇండెక్స్నైనా అనలైజ్ చేస్తున్నప్పుడు ఫర్దర్గా మీరు పాజిటివ్ సైడ్ వెళ్తుందా లేదని అనలైజ్ చేసేటప్పుడు ఈరోజు ఏదైతే మొమెంటం వచ్చిందో దానికి ప్రాపర్ వెయిటేజ్ స్టాక్ సపోర్ట్ వచ్చిందా లేదో చూడండి. వాటి ప్రకారంగా చూసుకుంటే ఈరోజు బ్యాంకింగ్ స్టాక్స్ డ్రాస్టిక్గా పెరిగినాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ ఐసిఐసిఐ బ్యాంక్ అయితే ఈరోజు 3% పెరిగింది. ఈవెన్ యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, ఇండస్ ఇండియన్ బ్యాంక్, బజాజ్ ట్విన్స్, శ్రీరామ్ ఫైనాన్స్ లాంటి కంపెనీస్ మోర్ దాన్ 2% అప్ సైడ్ మూమెంటం ఇవ్వడం అయితే చూడగలిగాం. రిలయన్స్ ఈరోజు 1.5% హైయర్ సైడ్ మూమెంటం కూడా చూసాం. ఈరోజు ఐటీ స్టాక్స్లో నెగిటివ్ సైడ్ కరెక్షన్ అయితే మాత్రం వచ్చింది. మేజర్గా ఇన్ఫోసిస్ 2.94% నెగిటివ్ సైడ్ మూమెంటం వస్తే టీసీఎస్ 2.5% నెగిటివ్ సైడ్ వచ్చింది. టెక్ మహీంద్రా 1.46, హెచ్సిఎల్ టెక్ 0.94% డ్రాప్ అయితే మాత్రం మనం చూడగలిగాం. ఐటీ స్టాక్స్ తప్ప రిమైనింగ్ వెయిటెడ్ స్టాక్స్ అన్ని అప్ సైడ్ చూసాం. మీరు కింద చూస్తే ఎల్ఎన్టీ, ఐటీసీ, హిందుస్థాన్ యూనిలివర్, అదాని పోర్ట్ లాంటి కంపెనీస్ అన్ని కూడా హైయర్ సైడ్ మూమెంటమే చూసాం. నిఫ్టీ 50లో 60 to 70% వెయిటెడ్ స్టాక్స్ అన్ని కూడా అప్ సైడ్ మూవ్ అయినాయి. ఐటీ రిలేటెడ్ స్టాక్స్ మాత్రం నెగిటివ్ సైడ్ కరెక్షన్ వచ్చినాయి. ఎందుకు టెక్ రిలేటెడ్ స్టాక్స్ నెగిటివ్గా వచ్చినాయి అనేది నేను మీకు తర్వాత స్టాక్స్ గురించి అప్డేట్ చేసినప్పుడు చెప్తాను. 70% ఆఫ్ ద వెయిటెడ్ స్టాక్స్ అన్ని పాజిటివ్ సైడ్ ఉండబట్టి నిఫ్టీలో వచ్చిన అప్ సైడ్ మూమెంటం అనేది మనం కొంతవరకు ట్రస్ట్ చేయొచ్చు. సెకండ్ వన్, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ అయితే మాత్రం ఈరోజు 1.65 మూమెంటం ఇచ్చింది. బేసిక్గా ఎప్పుడైనా మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్స్ పరంగా మనం కన్ఫర్మేషన్ తీసుకునేటప్పుడు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ మార్కెట్స్తో పాటు ఫేవరబుల్గా మూవ్ అవ్వాలి.
అలానే మూవ్ అయినాయి. కానీ మోర్ దాన్ 2% అయితే ఇంకా స్ట్రాంగ్గా మనం బిలీవ్ చేస్తూ ఉంటాం. కానీ సంవాట్ కొంతవరకు పాజిటివ్ సైడ్ సస్టైన్ అవ్వడానికి ట్రై చేసింది కాబట్టి పాజిటివ్ మొమెంటం కంటిన్యూ అవుతుందనే హోప్ అయితే మాత్రం మనకు కలుగుతుంది. థర్డ్ పాయింట్ ఇండియా విక్స్ ఈరోజు ఒక్కరోజు 7.72% క్రాష్ అయ్యి 18.85 దగ్గరికి వచ్చింది. విక్స్ 17 బిలోకి రాగలిగితే మోస్ట్లీ మార్కెట్స్ బుల్లిష్ టర్న్ అవ్వడానికి ట్రై చేస్తున్నాయని అర్థం. బట్ కన్సిడర్ ద వే లాస్ట్ 4 డేస్ నుంచి విక్స్ ఎలా ఫాలో అవుతుంది అనేది. కరెంట్లీ లాస్ట్ 4 డేస్ నుంచి విక్స్ ఏదైతే కరెక్షన్ వస్తుందో ఇది మనం ఈజీగా మార్కెట్లో బీరిష్ మొమెంటం కంటిన్యూ చేస్తుందని, అంటే విక్స్ బీరిష్ వస్తుందని. విక్స్ ఎప్పుడైనా బీరిష్ వస్తుందని అంటే మార్కెట్ పాజిటివ్ సైడ్ వెళ్తుందని, మనకి పాజిటివ్ డెవలప్మెంట్స్ కనపడతాయని ఈజీగా విక్స్ బట్టి చెప్పచ్చు. విక్స్ ఎప్పుడైనా కానీ స్లోగా ఫాలో అవుతుంది అని అంటే మోస్ట్లీ మార్కెట్ కూల్ ఆఫ్ అవ్వడానికి ట్రై చేస్తుందని అర్థం. కూల్ ఆఫ్ అంటే బుల్లిష్ మొమెంటం ఇవ్వడానికి ట్రై చేస్తుందని అర్థం. దిస్ ఈజ్ అన్ అనదర్ పాయింట్. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న 3 పాయింట్స్లో కూడా ఎక్కడ కూడా మార్కెట్ బీరిష్ వస్తాయనేటట్టు కనిపించట్లేదు. లాస్ట్ వన్ టెక్నికల్గా నిఫ్టీ 50లో మనం డిస్కస్ చేసుకోవాల్సింది మాత్రమే ఉంది. ఈ వీక్లో రీసెంట్ లో నుంచి మార్కెట్ ఏదైతే హయ్యర్ సైడ్ బౌన్స్ అయిందో, రీసెంట్లో చూడండి 22,000 ఆల్మోస్ట్, రీసెంట్లో వచ్చేసరికి 22,200. అక్కడి నుంచి నిఫ్టీ పరంగా చెక్ చేసుకుంటే ఆల్మోస్ట్ 1,800 పాయింట్స్ టు 1,900 పాయింట్స్ వరకు మొమెంటం వచ్చింది. అందులో 50% 23,150 అది బ్రేక్ అవ్వలేదు. ఓకే, రీసెంట్ డేస్లో గ్యాప్ అప్ ఏదైతే వచ్చిందో గ్యాప్ అప్ అండ్ రన్ అయ్యి దాన్నైనా చూసుకుందాం. దాని ప్రకారంగా చూసుకున్నా కానీ ప్రెజెంట్ రైట్ నౌ ఓకే, ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, అందులో 50% లైన్ చూసుకున్నా బ్రేక్ డౌన్ అవ్వలేదు. హయ్యర్ టైం ఫ్రేమ్ బట్టి మార్కెట్ అనాలిసిస్ చేసుకుంటే 1 వీక్ టైం ఫ్రేమ్లో ఇక్కడ చూడండి ఫాల్ అవుతునేటప్పుడు ఉన్న సైజ్ ఆఫ్ క్యాండిల్స్ చూసుకుంటే బుల్లిష్ సైడ్ వెళ్తున్న సైజ్ ఆఫ్ క్యాండిల్స్లో చూడండి 1 వీక్ క్యాండిల్లో చాలా స్ట్రాంగ్ పుల్ బ్యాక్ వచ్చింది. ఇక్కడ సపోర్ట్ జోన్ ఉంది, సపోర్ట్ జోన్ దగ్గర నుంచి ఒక స్ట్రాంగ్ పుల్ బ్యాక్ ప్యాటర్న్, ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ అయితే మాత్రం మనకు కనిపిస్తుంది. దీన్ని బట్టి నిఫ్టీ 50లో పాజిటివ్ మొమెంటం కనపడుతుందని మనకు క్లారిటీగా అయితే మాత్రం అనిపిస్తుంది. కానీ 1 వీక్ క్యాండిల్లోనే హ్యూజ్ వేలో మొమెంటం వచ్చేసరికి ఫర్దర్గా పాజిటివ్ సైడ్ మొమెంటం వెళ్ళకపోయినా ఇక్కడ కన్సాలిడేషన్ అయ్యి ఉన్నా లేకపోతే కొంచెం డిప్ అయినా పాజిటివ్ సైడ్ వెళ్తుందని మనకైతే తెలుస్తుంది. ఇంకా నిఫ్టీ ఇదే పాజిటివ్ మొమెంటం కంటిన్యూ అయితే ఎంతవరకు కనిపించవచ్చు అని అనుకుంటే 24,400 ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్, అది కూడా బ్రేక్ అయితే 26,400 వరకు మేబీ నిఫ్టీ 50లో మనం హయ్యర్ సైడ్ మొమెంటం చూడడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయనేది నా పర్సనల్ ఒపీనియన్. ఇది నిఫ్టీ 50 సైడ్ నుంచి అయితే మాత్రం అప్డేట్. టెక్నికల్ వ్యూ ప్రకారంగా అయితే మాత్రం మార్కెట్స్ బుల్లిష్ సైడ్ అయితే మాత్రం చూపెడుతుంది. కంప్లీట్గా బుల్స్కి ఫేవరబుల్గానే మార్కెట్ కూడా కనపడుతుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్. దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్, గ్లోబల్ మార్కెట్స్ పరంగా అప్డేట్స్కి వద్దాం. గ్లోబల్ మార్కెట్స్ పరంగా అప్డేట్స్కి వస్తే యుఎస్ మార్కెట్స్ న్యూట్రల్లో ట్రేడ్ అవుతున్నాయి, యూరోపియన్ మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి, ఏషియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఎక్కడ కూడా నేను స్క్రోల్ చేస్తున్నాను చూడండి, ఎక్సెప్ట్ S&P 500 విక్స్ తప్ప ఎక్కడ కూడా నెగిటివ్ సైడ్ ట్రేడ్ అవ్వట్లేదు. గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్ ఎన్విరాన్మెంటే క్రియేట్ చేస్తున్నాయి. ఇండియన్ రూపీ పరంగా చూసుకుంటే కరెంట్లీ 92.694 దగ్గర ఉంది. మరీ అంత నెగిటివ్గా అయితే రాలేదు. రీసెంట్ డేస్లో చూసుకుంటే 95 కూడా వెళ్ళింది. ఇప్పుడు 92.694 అనేది సంవాట్ మార్కెట్ బ్రీత్ తీసుకునే నెంబర్ అని నేనైతే అనుకుంటున్నా. కమ్యూనిటీస్ పరంగా క్రూడ్ ఒకప్పుడు 100 అబవ్ ఉంటే ఇప్పుడు 95.65 దగ్గర ఉంది, 97.78 దగ్గర ఉంది. క్రూడ్ స్లోగా డిక్లైన్ అవ్వడం అనేది కూడా మార్కెట్స్కి పాజిటివ్గా తీసుకోవచ్చు. నేను పోస్ట్ మార్కెట్ రికార్డ్ చేసే ముందు ఇది 96.5 ఉండేది, ఇప్పుడు 95.72కు రావడం కూడా పాజిటివ్గా తీసుకోవచ్చు. ఎందుకంటే క్రూడ్ ప్రైస్ డ్రాప్ అవుతుంది అంటే ఆబ్వియస్లీ ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అందువల్ల మార్కెట్ అప్ సైడ్ మొమెంటం కంటిన్యూ అవుతుందని చెప్పడానికి ఇంకోటి క్రూడ్ ప్రైస్ కూడా కనపడుతుంది. గ్లోబల్ మార్కెట్స్ పాజిటివ్ సపోర్ట్ ఇచ్చినాయి. టెక్నికల్గా మార్కెట్స్ కూడా పాజిటివ్ సైడ్ వెళ్తాయని మనకు క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం ఇస్తుంది. నౌ ఫండమెంటల్ పరంగా అప్డేట్స్ మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్, ఈరోజు మార్కెట్స్ పాజిటివ్ సైడ్ టర్న్ అవ్వడానికి, సడన్గా పాజిటివ్ సైడ్ టర్న్ అవ్వడానికి నేతన్యూ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, మాకు లెబనాన్ వాళ్ళు కంటిన్యూగా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ రిక్వెస్ట్ మేరకు మేము వాళ్ళ మీద ఇక మీద యుద్ధం చేయకూడదని నిర్ణయించుకున్నాం. మోర్ ఓవర్ పీస్ డీల్ కోసం మేము కూడా ఎదురు చూస్తున్నాం. రిలేషన్షిప్స్ పాజిటివ్గా ఉండాలని మేము ఎప్పుడూ అనుకుంటూనే ఉంటాం. ఇప్పుడైతే లెబనాన్ వాళ్ళతో నెక్స్ట్ వీక్ వాషింగ్టన్లో కలవడానికి అయితే మేము సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయెల్ వాళ్ళు క్లారిటీ కూడా ఇచ్చేస్తారు. మరి మన టెక్ రిలేటెడ్ స్టాక్స్ ఎందుకు పడతాయనేది నేను చెప్తా అన్నాను కదా. చూడండి, యాంథ్రోపిక్ వాళ్ళు అయితే మాత్రం మైథోస్ క్లౌడ్ని అయితే మాత్రం తీసుకురాబోతున్నారు. దీనివల్ల సైబర్ అటాక్స్ని రెడ్యూస్ చేయొచ్చు. బట్ వీళ్ళు తీసుకొస్తున్న అప్డేట్స్ పరంగా వీళ్ళకి పాజిటివ్నే, కానీ కాంపిటేటివ్ కంపెనీస్కి అయితే మాత్రం డెఫినెట్గా ప్రైస్ కిల్లింగ్ చేస్తుంది. కాబట్టి ఈరోజు టెక్ రిలేటెడ్ కంపెనీస్లో మనం నెగిటివ్ సైడ్ కరెక్షన్ అయితే చూడగలిగాం. ఆన్ ద అదర్ సైడ్ మీరు ఇక్కడ క్లియర్గా చూడండి, సౌదీ అరేబియా వాళ్ళు ఆయిల్, ఇప్పుడు ఇజ్రాయిల్ వాళ్ళు ఆ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత కూడా ఆయిల్ ప్రైస్
పెద్దగా పడకుండా ఉండడానికి కారణం ఇదే. సౌదీ అరేబియా వాళ్ళు వాళ్ళ యొక్క ఆయిల్ అవుట్‌పుట్‌ని అయితే మాత్రం కట్ చేస్తామని చెప్పారు. అంటే ప్రెజెంట్ రైట్ నౌ 6,00,000 బ్యారెల్స్ పర్ డే అయితే మాత్రం మేము ప్రొడక్షన్‌ని కట్ చేస్తామని క్లియర్‌గా చెప్పారు. ఎందుకంటే రీసెంట్ అటాక్స్ వల్ల వాళ్ళ యొక్క కెపాసిటీస్ దెబ్బతిన్నాయని అండ్ అందువల్లే వాళ్ళు ప్రొడక్షన్‌ని కట్ చేసుకుంటామని కూడా చెప్పారు. దీనివల్ల సప్లై డిస్ట్రప్షన్ మళ్ళీ కంటిన్యూ అవ్వడానికి ఛాన్స్ ఉంటది కాబట్టి క్రూడ్ ప్రైస్ పెద్దగా పడలేదు. పాజిటివ్ సైడే ఉండడానికి ట్రై చేస్తుంది. కానీ ఇది పెద్ద మ్యాటర్ కాదు. ఈజీగా సార్ట్ ఔట్ చేయాల్సిన ఇష్యూ అనేది నా పర్సనల్ ఒపీనియన్. ట్రంప్ అయితే మాత్రం ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి ఇరాన్ యొక్క స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి షిప్స్ వెళ్ళడానికి ఇరాన్ బిహేవ్ చేస్తున్న వే అయితే మాత్రం నాకు పెద్దగా సాటిస్ఫాక్షన్ లేదనేటట్టు అయితే మాత్రం ట్రంప్ స్టేట్మెంట్ ఇచ్చారు. బట్ కాకపోతే అతను ఎట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చినా ఎప్పుడు ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటుంటారు కాబట్టి ఇతని స్టేట్మెంట్స్ని మార్కెట్ పట్టించుకోవట్లేదు అనేది నా ఒపీనియన్. పాకిస్తాన్ వాళ్ళు ఒక స్టేట్మెంట్ చేశారు. రేపు ఆబ్వియస్లీ ఇస్లామాబాద్లో ఇద్దరి మధ్య కూడా పీస్ డీల్ టాక్స్ జరగబోతున్నాయి. ఈ పీస్ డీల్ టాక్స్లో అయితే మాత్రం చిన్న ర్యాపిడ్ ఫైర్ క్రియేట్ అవ్వచ్చు, ఒక మైనర్ వైలేషన్ కూడా క్రియేట్ అవ్వచ్చు. దీనికి మనం సిద్ధంగా ఉండాలని పాకిస్తాన్ వాళ్ళు అయితే చెప్తున్నారు. ఆన్ ద అదర్ సైడ్ ఇంకో పాజిటివ్ అప్డేట్ కూడా ఉంది. అదేంటి అని అంటే ఇక్కడ క్లియర్గా చూడండి, రష్యా ఉక్రెయిన్ వాళ్ళది కూడా సీజ్ ఫైర్ ఈ వీకెండ్కి మోస్ట్లీ అనౌన్స్ చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారనే క్లారిటీ కూడా ఇచ్చారు. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న వార్ అప్డేట్స్ అన్నీ కూడా ఎక్కడ కూడా నెగిటివ్స్ అయితే మాత్రం లేవు. అన్నీ పాజిటివ్సే క్రియేట్ అవుతున్నట్టు అయితే మాత్రం కనపడుతున్నాయి. వీటి బట్టి కూడా మార్కెట్ ఇంకా హైయర్ సైడ్ మూమెంటం ఇవ్వడానికి ట్రై చేస్తున్నాయని నాకైతే మాత్రం అర్థమవుతుంది. నా లాస్ట్ వన్ ఇంకోటి ఏంటో తెలుసా, రేపు పీస్ డీల్లో అంటే ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను మండే గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడానికి ఏంటి డిసైడ్ అవుతుంటుంది అనేది. ఇప్పటివరకు అన్ని పాజిటివ్సే ఉన్నాయి. రేపు పీస్ డీల్ మాట్లాడుకుంటున్నప్పుడు జేడీ వ్యాన్స్, విట్కాఫ్ అండ్ అదర్ యూఎస్ అఫీషియల్స్ ఇరాన్ అఫీషియల్స్ని మీట్ అవబోతున్నారు రేపు పాకిస్తాన్లో. ఈ మీట్ అయ్యే సిచ్యువేషన్లో ఎక్కడైనా కానీ అంటే ఇరాన్ వాళ్ళు ఒక 10 కండిషన్స్ పెట్టారు, యూఎస్ వాళ్ళు 15 కండిషన్స్ పెట్టారు. యూఎస్ పర్టికులర్గా ఒక పాయింట్ని పట్టుకొని ఉంది. అదేంటంటే ఇరాన్లో ఉన్న యురేనియం మొత్తం కూడా ఇచ్చేయమని చెప్తుంది. ఇరాన్ వాళ్ళు పర్టికులర్గా 2 పాయింట్లు పట్టుకొని ఉన్నారు. ఒకటి యుఎస్ఏని ఇజ్రాయెల్ వాళ్ళు పర్మనెంట్గా నెక్స్ట్ అటాక్ చేయబోము అని చెప్పి ఒక అగ్రిమెంట్ రాసి ఇవ్వమని చెప్తున్నారు. 2 వీళ్ళకి ఏదైతే లాస్ అయిందో ఆ లాస్ ఫేస్ చేసిందంతా కూడా యూఎస్ వాళ్ళు పే చేయమని చెప్తున్నారు. ఇంకొకటి కూడా ఉంది, అదేంటంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి ఇప్పుడు వీళ్ళగా లాస్ ఇవ్వలేకపోతే మొత్తం స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి వెళ్ళే ప్రతి షిప్కి కూడా వీళ్ళు అమౌంట్ వసూలు చేసుకుంటామంటున్నారు, దానికి యాక్సెప్ట్ చేయమంటున్నారు. రెండిట్లో ఏదో ఒకటి, వీళ్ళు లాస్ అయిన దానికి అమౌంట్ ఇవ్వమంటున్నారు, లేకపోతే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి షిప్ వెళ్ళడానికి పర్మిషన్ మా దగ్గర నుంచి తీసుకునేటట్టుగా ఒక రూల్ అయితే పాస్ చేయండి అని చెప్తున్నారు. అట్లాగానే ఉంటే మాత్రం డెఫినెట్గా ఇరాన్కి చాలా డబ్బులు వస్తాయి. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి ఆయిల్ షిప్స్ కానీ లేకపోతే గ్యాస్ వెజల్స్ కానీ ఏమైనా వెళ్తే వాళ్ళకి డెఫినెట్గా ఒక బిగ్ పాజిటివ్. బట్ కాకపోతే ఇరాన్ వాళ్ళకి పెట్టిన కండిషన్స్కి యూఎస్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తా లేదనేది ఫస్ట్ పాయింట్. ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే మాత్రం మార్కెట్స్ మండే ఒక బిగ్ గ్యాప్ అప్ మనం చూడడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. యూఎస్ వాళ్ళు మీరు పెట్టే కండిషన్స్ నెగోషియేట్ చేయడానికి లేవు, మేము ఈ కండిషన్స్కి ఒప్పుకోము అని చెప్పి రిజెక్ట్ చేస్తే మాత్రం మళ్ళీ సండే యుద్ధం మొదలవడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ప్రతి ఒక్క కంట్రీ యొక్క ట్రూప్స్ అయితే మాత్రం ఆల్రెడీ బార్డర్లో డిప్లాయ్ చేసి పెట్టుకున్నారు కాబట్టి మేబీ యుద్ధం కొనసాగించడానికి అవకాశాలు కూడా ఉంటాయి. ఏం జరుగుతుంది అనేది రేపు ఈవినింగ్ ఈ టైం మనకు తెలుస్తుంది. నేను అందుకే ఈసారి రేపు వీడియో పోస్ట్ చేయను, సండే మార్నింగ్ వీడియోని పోస్ట్ చేస్తాను రికార్డ్ చేసి. అప్పుడు మనకి ప్రాపర్ డేటా అనేది తెలుస్తుంది కదా, దీనివల్ల సండే వచ్చేసరికి ఒక క్లారిటీ అయితే ఉంటుంది. ఇప్పటివరకు అయితే మాత్రం మండే గ్యాప్ అప్ ఓపెన్ అవ్వాలంటే రేపు వాళ్ళిద్దరి మధ్య జరిగిన పీస్ డీల్ పాజిటివ్ ఎన్విరాన్మెంట్తో వెళ్ళాలి. లేదనుకుంటే మాత్రం మండే మార్కెట్స్లో గ్లోబల్ పరంగా కూడా మన మార్కెట్స్ పరంగా కూడా నెగిటివ్ సైడ్ మనం మొమెంటం చూడడానికి ప్రాబబిలిటీస్ ఎక్కువగా ఉంటాయనేది నా పర్సనల్ ఒపీనియన్. ఆన్ ద అదర్ సైడ్ గోల్డ్ అండ్ సిల్వర్ అండ్ సేమ్ టైం బిట్ కాయిన్ గురించి మనం మాట్లాడుకుంటే బిట్ కాయిన్ పరంగా మీరు ఇక్కడ క్లియర్గా చూడండి, ఆల్మోస్ట్ 72,000 స్లోగా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ అబోవ్ బిట్ కాయిన్ సస్టైన్ అవడానికి ట్రై చేస్తుంది. మార్నింగ్ ప్రీ మార్కెట్ అనాలిసిస్లో కూడా మనం ఒక పాయింట్ మాట్లాడుకున్నాం, బిట్ కాయిన్ కూడా ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ 72,000. కరెంట్లీ ఆ లెవెల్ అబోవ్నే ఆల్మోస్ట్ 71,500 ఆ లెవెల్ అబోవ్నే బిట్ కాయిన్ కూడా ట్రై చేస్తుంది. మేబీ బిట్ కాయిన్లో ఫర్దర్గా మూమెంటం అనేది మనం 78,000 వరకు చూడొచ్చు. అండ్ ఇంకా 78,000 కూడా బ్రేక్ అయితే మాత్రం 85,000 వరకు మనం మూమెంటం చూడడానికి ప్రాబబిలిటీస్ అయితే ఉంటాయి. ఒకవేళ కానీ 71,500 డౌన్ సైడ్ కానీ బ్రేక్ అయిపోతే 66,000 వరకు మనం ఫాల్ చూడొచ్చు. స్లోగా బిట్ కాయిన్కి అయితే మాత్రం 78,000 వరకు అప్ సైడ్ మూమెంటం చూస్తామనేది నా పర్సనల్ ఒపీనియన్. ఇది బిట్ కాయిన్ సైడ్ అయితే మాత్రం అప్డేట్. గోల్డ్ పరంగా 4,800 అవున్స్ అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. ఎనీథింగ్ ఆ రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అయితే మనం గోల్డ్ పరంగా మొమెంటం చూడొచ్చు. అది బ్రేక్ అవ్వకపోతే మాత్రం గోల్డ్ పరంగా మనం మొమెంటం చూడడానికి ప్రాబబిలిటీస్ అనేది తక్కువ.
గోల్డ్, బిట్కాయిన్, సిల్వర్లో మీరు కానీ 24/7 ఇప్పుడున్న ఎంసీఎక్స్లో కాకుండా మీరు సపరేట్గా ట్రేడింగ్ చేయాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో నేను డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుంటే డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది అనేది నా ఒపీనియన్. 50 టైమ్స్ లెవరేజ్ ఉంటుంది, అన్లిమిటెడ్ టైం ఉంటుంది, ఎప్పుడైనా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. అండ్ సేమ్ టైం తక్కువ లెవరేజ్తో ట్రేడ్ చేసుకుంటే లాంగ్ టర్మ్ సస్టైన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. లింక్ బిలో ఇస్తున్నాను, ఆ లింక్ క్లిక్ చేసి మీరు 24/7 ట్రేడ్ చేసుకోండి వితౌట్ ఎక్స్పైరీ. నో ప్రాబ్లం. ఓకే, నౌ ఆన్ ద అదర్ సైడ్ ఇంకోటి కూడా నేను మీకు చెప్పాలి. ఈక్విటీలో స్లోగా రీటైల్ ఇన్వెస్టర్స్ యొక్క ఇన్ఫ్లో పెరుగుతుంది. మార్కెట్ బాగా డిస్కౌంట్లో ఉంది. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని చెప్పి ప్రతి రీటైలర్ కూడా అవగాహన కలుగుతుంది. ఎందుకు అట్లా చెప్తున్నానంటే పైన నేను చూపిస్తున్న ఒక డేటా చూడండి. ఈక్విటీలో 40,450 కోట్ల రూపాయలు మార్చిలో ఇన్వెస్ట్మెంట్ వచ్చిందని చెప్తున్నారు. అందులో డెట్లో 2,94,987 కోట్లు స్క్వేర్ ఆఫ్ చేశారని, హైబ్రిడ్లో కూడా 16,538 కోట్లు స్క్వేర్ ఆఫ్ చేశారని చెప్తున్నారు. ప్రీవియస్ నెంబర్స్ కన్నా ఇప్పుడు చూసుకుంటే డెట్ అండ్ హైబ్రిడ్లో హెవీ ఫాల్ కనపడుతుంది. అంటే హెవీ నెంబర్స్ నెగిటివ్గా ఉండేటట్టు, విత్డ్రా చేసుకునేటట్టు. డెట్ అండ్ హైబ్రిడ్లో విత్డ్రా చేసి ఈక్విటీలో యాడ్ చేస్తున్నారని అంటే పీపుల్ ఇక్కడి నుంచి బుల్లిష్ సైడ్ వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారని అర్థం. మేబీ ఇప్పుడు వస్తున్న ఫాల్ అనేది లాంగ్ టర్మ్కి ఒక మంచి ఆపర్చునిటీగా మారే అవకాశాలు ఉంటాయేమో అనేది నా పర్సనల్ ఒపీనియన్. అందువల్ల పీపుల్ ముందే థింక్ చేసి ఈక్విటీలో ఇన్ఫ్లోస్ని మెయింటైన్ చేస్తున్నారు. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్, లార్జ్ అండ్ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్ పరంగా చూసుకుంటే హ్యూజ్ నెంబర్స్ పాజిటివ్ సైడ్ డెవలప్ అయినట్టు కనపడుతున్నాయి. 40,450 కోట్లు ఈక్విటీలో మాత్రమే ఇన్ఫ్లో వచ్చింది. అండ్ అంతేకాదు అప్రాక్సిమేట్లీ కంప్లీట్గా డెట్ ఫండ్స్లో చూడండి, ఓవర్ నైట్ ఫండ్, లిక్విడ్ ఫండ్స్లో కూడా విత్డ్రా కనపడుతుంది. మార్కెట్స్ ఎప్పుడైనా కానీ యూటర్న్ ఇస్తుందని అనుకునేటప్పుడు డెట్స్లో ఇన్వెస్ట్మెంట్స్ తీసేస్తారు. అందువల్ల దీన్ని మనకు క్లియర్గా తెలుస్తుంది కూడా. ఇంకోటి ఏంటంటే మన ఎస్ఐపి నెంబర్ కూడా చూడండి, 32,086.78 crores వచ్చింది. లాస్ట్ టైం 29,845 ఫిబ్రవరి వచ్చింది. మంత్ ఆన్ మంత్లో కూడా మంచి గ్రోత్ అయితే మాత్రం కనిపించింది. ఎస్ఐపి అకౌంట్స్ కూడా ఎక్కువగానే ఓపెన్ అవుతున్నాయని కూడా చెప్తున్నారు. నెంబర్స్ పరంగా అయితే మాత్రం ఈక్విటీ మార్కెట్లో బుల్లిష్ మూమెంటం కనపడుతుందని చెప్పడానికి ఈ డేటా అయితే మాత్రం మనకి క్లియర్ కట్గా వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్గా మారుతుంది అనేది నా ఒపీనియన్. నా స్టాక్స్ పరంగా మాట్లాడుకుంటే ఫస్ట్ వన్ ఈరోజు మనం టీసీఎస్ గురించి డిస్కస్ చేయాలి. టీసీఎస్ 2.5% డిక్లైన్ వచ్చింది, కానీ నాకు టీసీఎస్లో ఎక్కడ నెగిటివ్ అనిపించలేదు, న్యూట్రల్ విత్ పాజిటివ్గానే వచ్చింది. ఈవెన్ సమ్వాట్ ఐటీ స్టాక్స్ కూడా పడ్డానికి కారణం అదే. ఒకటి ఆంథ్రోపిక్ వాళ్ళు తీసుకొస్తున్న న్యూ మోడల్, అండ్ రెండు వచ్చేసరికి టీసీఎస్ డాలర్ పరంగా రెవెన్యూ వచ్చేసరికి ఆల్మోస్ట్ 0.5% ఇయర్లో డిక్లైన్ అయింది. రెవెన్యూ 2.4% వరకు ఫాల్ అయితే మాత్రం వచ్చింది. అండ్ మోర్ ఓవర్ టీసీఎస్ పరంగా వాళ్ళ యొక్క ఆర్డర్ బుక్ కానీ లేకపోతే టోటల్ కాంట్రాక్ట్ వాల్యూ కానీ అండ్ వాళ్ళు ఇచ్చిన మేనేజ్మెంట్ గైడెన్స్లో కానీ పాజిటివ్ నెంబర్సే నాకు కనిపించినాయి. సో దీన్ని బట్టి చూసుకుంటే టీసీఎస్ కంపెనీ అయితే మాత్రం వస్తున్న ఫాల్ అనేది ఆపర్చునిటీగా తీసుకోవచ్చని అనుకుంటున్నా. ఈవెన్ కొంతమంది బ్రోకింగ్ ఏజెన్సీస్ వాళ్ళు కూడా దీని మీద పాజిటివ్ అప్గ్రేడ్స్ ఇచ్చారు. గోల్డ్మెన్ సాచ్ వాళ్ళు బై రేటింగ్ ఇస్తూ 2017కి, జేపీ మోర్గన్ వాళ్ళు ఓవర్ రేటింగ్ ఇస్తూ 3,150కి, నొమూరా వాళ్ళు బై రేటింగ్ ఇస్తూ 2,930కి, హెచ్ఎస్బీసీ వాళ్ళు న్యూట్రల్ స్టాన్స్ ఇస్తూ 2,755కి, జెఫరీస్ వాళ్ళు అయితే మాత్రం అండర్ పెర్ఫార్మెన్స్ ఇస్తూ 2,275కి అయితే ఇచ్చారు. ఎక్సెప్ట్ జెఫరీస్, మెజారిటీ ఆఫ్ ద ఇంటర్నేషనల్ రేటింగ్ ఏజెన్సీస్ వాళ్ళందరూ కూడా పాజిటివ్గానే ఇచ్చారు. కానీ ఇప్పుడు ప్రెజెంట్ రైట్నో ఆంథ్రోపిక్ వాళ్ళు ఇచ్చిన అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో అది డాలర్ రూపంలో వీక్ అవ్వడం వల్ల మేబీ టీసీఎస్లో అంత పాజిటివ్ మొమెంటం కనిపించలేదేమో అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ, ఇదే నేను చెప్పాలనుకుంటున్నా. 22 రూపాయలు ఉన్న స్టాక్ అనేది 40 రూపాయలకి పెరిగింది. బేసిక్గా ఓలా ఎలక్ట్రిక్ స్టాక్ ఇంతలా పెరగడానికి కారణం ఏంటంటే 46,100 ఫార్మేట్ ఎల్ఎఫ్పి సెల్స్ని వీళ్ళైతే మాత్రం గ్రో చేయాలనుకుంటున్నారు. అండ్ అట్లనే 4,680 భారత్ సెల్స్ని కూడా వీళ్ళు డెవలప్ చేయాలనుకుంటున్నారు. దీనివల్ల వీళ్ళు ఈవీ వెహికల్ కాస్ట్ తగ్గుతుంది, బ్యాటరీ కన్జంప్షన్ పెరుగుతుంది, బ్యాటరీ స్టోరేజ్ కెపాసిటీ కూడా పెరుగుతుంది. సేమ్ టైం ఓలా ఒక ప్రైజెస్ కూడా లాస్ట్ టైం బాగా తగ్గించారు. 1,89,000 ఉన్నది 1,29,000 చేస్తారు. సో మేబీ దీనివల్ల ఓలాకి కూడా కొంతవరకు సేల్ పెరుగుతుందని, కొత్తగా వచ్చిన అప్డేట్స్ వల్ల ఓలా స్టాక్ మేబీ కోలుకునే ఛాన్సెస్ ఉంటుందని అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. దానివల్ల ఓలా స్టాక్ అయితే మాత్రం ఈరోజు మనకి 10% అప్సైడ్ మొమెంటం అయితే వచ్చింది. సన్ఫార్మా ఈరోజు 4% పడింది కదా, దానికి కారణం ఇంతకుముందు టాటా మోటార్స్ కూడా ఐవికో అనే కంపెనీ యూరోపియన్ సైడ్ నుంచి ఉన్న కంపెనీని 28,000 కోట్లు పెట్టి బై చేస్తానంటే టాటా మోటార్స్లో ఫాల్ వచ్చింది. ఎందుకంటే అంత డబ్బులు పెట్టి ఒకేసారి బై చేయాలంటే లిక్విడ్ అమౌంట్ అంత ఉండొచ్చు, ఉండలేకపోవచ్చు, వైట్ అమౌంట్ అంత ఉండొచ్చు, ఉండలేకపోవచ్చు. సేమ్ టైం వచ్చరికి ఇప్పుడు ప్రెజెంట్ రైట్నో బిజినెస్ అప్రూవల్స్ పెట్టుకొని ఇవన్నీ చేయడానికి చాలా టైం పడుతుందని యాజ్ ఆఫ్ నౌ కొంతమంది అప్డేట్స్ అయితే చెప్తున్నారు. కానీ సన్ఫార్మా పరంగా యాజ్ ఆఫ్ నౌ ఉన్న అప్డేట్ పరంగా అయితే మాత్రం $465 million
ఆ పీపుల్కి అయితే మాత్రం ఇది ట్రీట్మెంట్కి ఉపయోగపడుతుందని కూడా చెప్తున్నారు. సన్ఫార్మా వాళ్ళు అసలు ఏం చేశారని అంటే ఒక న్యూ డ్రగ్ని ఇన్వెంట్ చేశారు. మేబీ ఆ న్యూ డ్రగ్ ప్రెజెంట్ రైట్ నౌ కంప్లీట్గా మార్కెట్లోకి వెళ్ళకపోవడం, ముందుగానే రైట్స్ తీసుకోకపోవడం, వీటన్నిటి వల్ల కొంచెం హర్డల్స్ ఫేస్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయనే రీజన్తో దీని మీద అయితే మాత్రం న్యూస్ అప్డేట్స్ ఇచ్చారు. స్పైస్ జెట్ కంపెనీ ఈరోజు 5% మూవ్ అయింది. నాకు స్పైస్ జెట్ ఎక్కడ కూడా పాజిటివ్గా అనిపించలేదు. ఎందుకంటే స్పైస్ జెట్కి యూకే బేస్డ్ కంపెనీ ఇవి, కొన్ని వాటికి వీళ్ళు అమౌంట్ అయితే పే చేయాలి. ఈ లండన్ కమర్షియల్ కోర్టు వల్ల అయితే మాత్రం ఆ అమౌంట్స్ అన్నీ కూడా ఇచ్చేయాలి. మీ లాసెస్లో ఉన్న అనవసరం, అండ్ సేమ్ టైం మీరు అమౌంట్ అయితే మాత్రం కంపల్సరీగా పే చేయాలని చెప్తున్నారు. దీని మీద ఇండియన్ గవర్నమెంట్ కూడా రియాక్ట్ అయ్యి సో అమౌంట్ పరంగా అయితే మాత్రం డెఫినెట్గా ఇవ్వాల్సిందే. సో దీన్ని ఎక్స్టెండ్ చేయడం కష్టం అనేటట్టు సెంట్రల్ గవర్నమెంట్ కూడా చెప్పింది. కానీ స్పైస్ జెట్ కంపెనీ పాజిటివ్ సైడ్ 5% మూవ్ అవడానికి రీజన్ నాకు తెలిసి అయితే మాత్రం మేబీ సో మార్కెట్ పరంగా స్పైస్ జెట్లో కొంచెం షార్ట్ కవరింగ్ మొమెంటం కనిపించిందేమో అనేది నా పర్సనల్ ఒపీనియన్. నెక్స్ట్ హెచ్ఆర్ మోటార్స్ కంపెనీ ఈరోజు మనకి స్ట్రాంగ్ హైయర్ సైడ్ మొమెంటం ఇవ్వడానికి ట్రై చేస్తుంది. హెచ్ఆర్ మోటార్ కంపెనీ స్ట్రాంగ్ అప్ సైడ్ మొమెంటం ఇవ్వడానికి ట్రై చేయడానికి రీజన్ ఏంటంటే ఈవీ పోర్ట్ఫోలియోలో వీళ్ళు కొత్త వెహికల్ యాడ్ చేస్తున్నారు, ఫ్లయింగ్ ఫ్లీ అని చెప్పి, ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్, అండ్ దాని యొక్క కాస్ట్ 2.79 lakh నుంచి స్టార్ట్ అవుతుందని అప్డేట్ కూడా ఇచ్చారు. శ్రీరామ్ ఫైనాన్స్ కంపెనీ ఈరోజు మనకి హైయర్ సైడ్ మొమెంటం ఇవ్వడానికి ట్రై చేస్తుంది కదా, బికాస్ మోర్గాన్ స్టైన్లీ వాళ్ళు ఆ కంపెనీ మీద ఓవర్ వెయిట్ ఇస్తూ 13.25 ఇంక్రీజ్ చేశారు. ప్రజెంట్ ఉన్న లాంగ్ టర్మ్ రేటింగ్ని AAA నుంచి AAA+కి ఇంక్రీజ్ చేశారు. శ్రీరామ్ ఫైనాన్స్ ఫండింగ్స్ పరంగా అయితే మాత్రం 135 బేసిస్ పాయింట్స్ అయితే మాత్రం ఉంది. అండ్ శ్రీరామ్ ఫైనాన్స్ యొక్క ఇంట్రెన్సిక్ వాల్యూ ROE కన్నా కొంచెం తక్కువగానే ఉంది. సో మోస్ట్లీ ఇవన్నీ కూడా పాజిటివ్గానే తీసుకోవచ్చు. అందువల్ల శ్రీరామ్ ఫైనాన్స్ కంపెనీ అయితే మాత్రం ఈరోజు హైయర్ సైడ్ మొమెంటం అయితే ఇవ్వగలిగింది. ఇంతవరకు మన వీడియో చూసారంటే డెఫినెట్గా మీకు హెల్ప్ అయ్యే ఉంటుంది. ఎవ్రీథింగ్ హెల్ప్ అయింది అనుకుంటే వీడియో లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. సీ ఆల్ ఇన్ ద వీక్లీ అనాలిసిస్ గైడ్. హ్యాపీ వీకెండ్ ఎవ్రీవన్. బాయ్.